హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లగా మారడమే కాకుండా భారీ వాన కురిసింది. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంచగుట్ట, పారడైజ్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో మార్చి నెలాఖరు నుంచి ఎండవేడితో అల్లాడుతున్న జనం కొంత ఉపశమనం పొందారు. హైదరాబాద్ సిటీలో సాయంత్రం 4:30 వరకు వాన ఉంటుందని వాతావరణ కేంద్రం ముందే ఊహించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. వాతావరణ కేంద్రం ఊహించినట్టుగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. హైకోర్టు దగ్గర రాళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వాన కురియడంతో నగరవాసులు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ 10 రోజుల వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. హైదరాబాద్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం కురిసింది. అయితే సాయంత్రం 4:30 వరకు కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ముందస్తుగానే అలర్ట్ జారీ చేసింది. నగరవాసులు అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా చెప్పింది. ఇక హైదరాబాద్ లో ఒక్కసారిగా వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందినట్టుగా అయింది. గత 10 రోజులుగా తీవ్రమైన ఎండ, వేసవి తాపానికి గురైన నగరవాసులు కాస్త ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఒక్కసారిగా కురిసిన వానతో వాతావరణం అంతా చల్లబడింది.